ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుడి వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మూలవాక్యముగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన ప్రభువా యేసయ్య వందనాలు తండ్రి. ఈ వాక్య విదేశం చేయుటకు ప్రభువా మీ దాసునైన నన్ను మీ శక్తి మీ జ్ఞానము నడుపుదల ప్రేరేపణించి వాక్యం చెప్పుటకు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నేను ఒట్టివాణ్ణి మట్టిగట్టాని ప్రభువా, నన్ను మా తండ్రి మీ ఆత్మతో నింపి ఆత్మ ద్వారా వాక్యం చెప్పుటకు వాడుకొని వింటున్న శ్రోతలకు ఆత్మీయమైనటువంటి మేళ్ళు ఆశీర్వాదములు ఆత్మీయ ప్రోత్సాహం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువా, ఈ వాక్య విదేశం చేయుటకు నాయనా ఆర్థిక సహాయం చేసినటువంటి దాసురాలు ఆరుని జయశీలమ్మ, మా తండ్రి జయశీలను జ్ఞాపకం చేసుకోండి. దాసురాలను దీవించయా, జీవించినంత కాలము మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి నాయన. మా ప్రభువా, ఛానల్ నడిపిస్తున్నటువంటి మన్నబాస్ గారిని దీవించి ఆస్వాదించయ్యా, కుటుంబాన్ని దీవించండి. మా తండ్రి మహేష్ను టెక్నీషియన్ కుటుంబాన్ని దీవించయ్యా. ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి మా శ్రోతల కుటుంబాలను దీవించి ఆస్వాదించండి నాయన. మార్పులు రక్షణ లేని వారికి మార్పు రక్షణ అండి. మా ప్రభువా, మా తండ్రి నాయన శాంతి సమాధానం లేని వాళ్ళకు శాంతి సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి ఎండలకు పసిబిడ్డలకు వృద్ధులకు ఎలాంటి నాయన మా తండ్రి ప్రమాదం కలగకుండా కాపాడండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి నాయన. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, శ్రోతల కుటుంబాలలో ఎవరికి ఏం అవసరమో అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ పొందమని ఇక్కడ మీ సన్నిధి ఉంచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం వింటున్నటువంటి శ్రోతలందరికీ యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదండి. మీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తుంటాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మన యొక్క అంశము ఈ దినము మన యొక్క అంశం ఏంటంటే పిల్లరా, దేశము స్వస్థపడటకు ప్రార్థన అవసరము. ఏంటంటే మన యొక్క అంశం ఏంటంటే దేశము స్వస్థపడటకు ప్రార్థన అవసరము అనేటువంటి అంశం మీద ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మూలవాక్యంగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం ఇందాక చదువుకున్నాం. దీంట్లో 4 విషయాలు నేను బోధించాలని ప్రార్థన చేసి సిద్ధపడి వచ్చా. పిల్లారా, కొద్దిగా ఉపోద్ఘాతం ఏంటంటే మన దేశము బాగుపడాలంటే ఏమండి ప్రార్థన చేయటం అనేది చాలా అవసరము అనేటువంటి ఒక విషయాన్ని నేను మొట్టమొదటిగా మీకు మనవి చేస్తున్నా. మన దేశము చాలా అల్లకల్లోలంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో.
అనేక రకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏమండి, ఉత్తర భారతదేశంలో అయితే అనేక మంది దేవుని యొక్క సేవకులను కొడుతున్నారు. యేసు ప్రభు గురించి చెప్తుంటే తెలియనటువంటి కొంతమంది మత ఛాందసవాదులు ఇదొక మత ప్రచారం అని మతంలో కలిపేదానికి వీళ్ళు ఈ రీతిగా ప్రయాసపడుతుంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏమండి వాళ్ళని జైల్లో వేయటం అనేటువంటిది ఈ రీతైనటువంటి పరిస్థితులు అనేది కనపడుతున్నాయి. మరి పిల్లారా, మరి నాకు ఒక వాట్సాప్ వస్తుంటుంది ప్రార్థన చేయమని. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశం ఉంది అనని పర్సిక్యూషన్ రిలీఫ్. పర్సిక్యూషన్ అంటే శ్రమలు, హింసలు, దాని కొరకు విడుదల కొరకు ప్రార్థన చేయమని. మరి దేశము బాగుపడాలంటే, ఏమండి ఈ దేశము స్వస్థత పొందటము అంటే, స్వస్థత అంటే అనారోగ్యంగా ఉండేవాళ్ళు బాగు కావటం అని మరి అర్థం. కానీ ఆత్మీయంగా దీన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు స్వస్థపడటం అంటే బాగుపడటము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైంటున్నాం. ఈ రీతిగా మన దేశం బాగుపడాలంటే, ఏమండి రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో మనము ప్రార్థన చేయటం అనేది చాలా అవసరము. మరి గమనించండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకోవాలా? ప్రార్థన చేసేటువంటి వాళ్లకు చాలామంది భారతదేశంలో అనేక శాఖల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నాకు తెలుసు, ఉపవాస ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. చాలామంది వ్యక్తిగతంగా కూడా ఈ దేశం యొక్క పరిస్థితులను బట్టి ఈ దేశంలో మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయము చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ ప్రార్థన చేసేటువంటి వాళ్లకు ఉండవలసినటువంటి ఆత్మీయ లక్షణాలు లేని వాళ్లకు నేను బోధిస్తున్నా. ఉన్న వాళ్ళని బట్టి దేవుడికి స్తోత్రం. మొదటి విషయంగా లూకాసు సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి దేవుడి యొక్క వాక్యంలో ఈ మొదటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లరా ఈ రీతిగా రాయబడింది. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు నిలవబడి, దేవా, నేను చెవులను అన్యాయస్తులనైనా ఈ సంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తి చూసుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినే నన్ను కరుణించుము అని పలికెను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనేటువంటి లేఖన భాగాలు ఈ మొదటి విషయంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి దేవుడి యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరి పిల్లారా, ఈ మొదటి విషయాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు క్రైస్తవ జనాంగము తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగి ప్రార్థన చేయాలి. ఏమండి, తగ్గింపు కలిగి చేయాల ప్రార్థన. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పాత నిబంధన కాలంలో ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటానని ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము ధ్యానించుకున్నాం. పాత నిబంధన కాలంలో ఆకాశమందు ఉండేటువంటి దేవుడు, ఆయనను ఆకాశ దేవుడు అనేవాళ్ళు. ఈ కృపాకాలంలో ఎక్కడ 2 లేక 3 నాంపేట కూడింటారో వారి మధ్య ఉంటాను వాగ్దానం చేసి ఆత్మస్వరూపైనటువంటి దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు మన మధ్యకు వచ్చే దేవుడిగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రే సోదరుడా, సోదరి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తను తాను తగ్గించుకొని మన మధ్యకు వచ్చినప్పుడు పిల్లరా
తగ్గింపు లేని వాళ్ళు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే ఏమండి, ఆకాశము నుండి నేను వాడి ప్రార్థన వింటాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆకాశము నుండి ప్రార్థన విని ఈ దేశమును బాగు చేసేదానికి కృప చూపించే దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, సోదరులారా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనము ఏ రీతైనటువంటి ప్రార్థన చేస్తున్నామండి? ఒక ప్రాంతంలో నన్ను రాత్రి ప్రార్థన పిలిచారు. రాత్రి ప్రార్థనకు వెళ్ళా. నేను వాక్యోపదేశం చేయమని నన్ను పిలిచారు, వెళ్ళా నేను. మరి పిల్లరా, వాక్యోపదేశం అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తుంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. దేవా రా, దిగురా అంటున్నాడు ఆయన. మనం ప్రార్థనలో దేవుణ్ణి మరి విధేయతగా వేడుకోవాలి, కానీ పిల్లరా మనం శాసించినట్టుగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన మట్టి నుంచి తీయబడినటువంటి మట్టి గట్టాలము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంత పెద్ద భక్తులైనప్పటికీ, ఆత్మీయతలు ఎంత ఎదిగినప్పటికీ, ఏమండి, ఇన్ని ప్రాంతాల్లో గొప్పగా దేవుడి కృప వల్ల వాడబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ తగ్గింపు ప్రార్థన అనేటువంటిది చాలా అవసరము అనే విషయాన్ని గురించి, ఈ మొట్టమొదటి విషయాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మరి పిల్లరా, రెండవది ఏంటంటే, ఈ 2వ దినవృత్తాంతం కన్నా 7వ అధ్యాయం 14వ వచనంలో తగ్గించుకొని ప్రార్థన చేయాలా ఏంటండి? ప్రార్థన చేయాలా. ప్రార్థనలో మరి రకములు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సహవాస ప్రార్థన. ఏమండి, వ్యక్తిగతంగా మనం దేవుడితో కొంత సమయం అనేటువంటిది తప్పకుండా గడపాల. అప్పుడే సాతాను యొక్క శోధనలు మనము ఎదుర్కోగలుగుతాం. ప్రతి దినము సాతాను మనల్ని శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ కుంగతీయాలని, ప్రార్థన లోపమైనటువంటి వాళ్ళను ఆత్మీయతలోంచి తొలగించాలని, కొంతమందిని అయితే బొత్తిగా ప్రార్థన లేని వాళ్ళు పాపంలో పడేటువంటి పరిస్థితి అనేది సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామా అని తిరుగుతున్నాడని పేతురు భక్తుడు రాశాడు ఈ మాట. అందుచేత మన జీవితంలో మనం పిల్లరా ప్రార్థన అనేటువంటిది లేకపోతే మనం ఆత్మీయంగా మరి నిలబడలేం. ప్రేయర్ కెన్ డూ ఎనీథింగ్ అన్నాడు ఒక దైవజనుడు. ప్రార్థన ఏమైనా చేయగలుగుతుంది. దేశాలను మార్చగలుగుతుంది, వ్యక్తులను మార్చగలుగుతుంది. ఏమండి, అరాచకమైనటువంటి పరిస్థితులను మరి మార్చేదానికి ఈ ప్రార్థనా శక్తి అనేటువంటిది చాలా గొప్పది అనే విషయాన్ని ఈ సమయంలో మనవి చేస్తున్నాం. ఆ ప్రార్థనా శక్తి అనుభవించినటువంటి వ్యక్తులను ప్రార్థన చేయకుండా మానరు. అందుచేత మరి వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడతాయి, వ్యక్తులు బాగుపడతారు. అరాచకంగా ఉండేటువంటి వ్యక్తుల జీవితాలలో గొప్ప మార్పు భయం కలిగేదానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డాక్టర్ డిజెస్ దినకర్ గారు అని చెప్పని జీసస్ కాల్స్ స్థాపకులు ఓ మాట అన్నారు. ఆయన ప్రేయర్స్ గో అప్, బ్లెస్సింగ్స్ కమ్ డౌన్ అని ఆయన ఒక మాట అన్నారు. ప్రార్థనలు పైకి వెళ్తాయి, ఆశీర్వాదాలు కిందికి వస్తాయట. వితౌట్ ప్రేయర్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నాడు ఒక దైవజనుడు. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేమని. అందుచేత ఈ రెండో విషయాల గురించి దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలా. దీనికి సంబంధించినటువంటి ఒక లేఖన భాగాన్ని రెండవ విషయం ధ్యానించుకుంటున్నప్పుడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో ఈ రెండో విషయంలో మనం గమనిస్తున్నప్పుడు మరి గమనించవలసిన లేఖన భాగం, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి ఉత్తరేని, నేను మీ మనవి ఆలకింతును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పినటువంటి మాటలు
భూమి ఆకాశ గతించిన నా మాటలు గతించమని ప్రభు సెలవిచ్చారు. అందుచేత మీరు మొరపెట్టినట్లయితే, అనగా ప్రార్థన చేసినట్లయితే మీ మనవి నేను ఆలోకిస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ప్రార్థన ఆలోకించేటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ప్రార్థనకు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. మరి పిల్లరా, ఇట్టి శక్తి కలిగినటువంటి దేవుడిని గురించినటువంటి ప్రార్థన మీరు మొరపెట్టుదురేని నేను మీకు ఉత్తరం ఇస్తానని ఇర్మియా అనేటువంటి భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడున్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, కార్యములు చేసే దేవుడు, గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ మూడో విషయాన్ని గురించి దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్టయితే పిల్లరా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఈ మూడో విషయాల గురించి దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మూలవాక్యంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలా, నన్ను వెదకాలా. ఈ మూడో విషయము నన్ను వెదకి, ఈ మత్తయి అయినటువంటి భక్తుడి ద్వారా దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, ఏమండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఈ మూడో విషయంలో మనం వెదకమని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి, వెదకాల దేవుణ్ణి. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? దేవుని మందిరానికి వస్తే దేవుడు దొరుకుతాడు. ఏమంటే ప్రతి ఆదివారం నాడు క్రైస్తవులు దేవుని మందిరానికి వచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి లక్షణాలలో ఎవరు కూడా వెనకబడకూడదు. సోమవారం శనివారం వరకు మనల్ని పోషించి కాపాడి మన ఆకలి తీర్చి, ఏమండి, ఆదివారం ఆసుపత్రుల్లోనో లేకపోతే అనారోగ్యంగా ఉండకుండా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు కొంతమంది మరి దేవుని వెతికేదానికి రారు. నా అనుభవంలోనే కొంతమందిని గ్రహించా. కొంతమంది కానీ దేవుని వెదకాల. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ఆయన సెలవిచ్చినటువంటి ఆ కృపగలిగిన దేవుణ్ణి మనం ఎక్కడికి వస్తే దొరుకుతాడంటే పిల్లారా, దేవుని మందిరానికి వస్తే ఆయన మనకు దొరుకుతాడు. దేవుడి మందిరానికి వచ్చే విషయంలో ఎవరు కూడా వెనకంజ వేయద్దు దయచేసి. అంటే వెనకంజ వేసేటువంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. మరి పిల్లారా, 1977వ సంవత్సరము భక్తి కోసం కాదు కానీ నా బాధ కోసం, మరణ సమయంలో నాకున్నటువంటి మరి కామెర్ల వ్యాధి ముదిరిపోయింది, కడుపులో నొప్పి, మూత్ర విసర్జన చేసేటువంటి పరిస్థితి రాకుండా చాలా బాధపడుతున్నప్పుడు నెల్లూరు అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్లో డాక్టర్ బేర్ అనేటువంటి ఆమె ఉండినప్పుడు డాక్టర్ దేవరాజు ఓలా గారు నాకు మరి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఈ పేషెంట్ లాభలేదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. అప్పుడు నేను వెదికా దేవుడిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేనికోసం వెదికానంటే నాకు ఆరోగ్యం బాగుండాలా, నన్ను మరి దేవుడు స్వస్థపరచాలా అనే ఉద్దేశంతో నేను వెదిక. రక్షణ పొందాలా, దేవుడికి సాక్షిగా జీవించాలా అనేటువంటిది నాకు అసలు లేదు. ఎందుకంటే నేను పుట్టు క్రైస్తవుడు కాదు, నేను హిందువుణ్ణి. అయితే ఆ కృపగలిగినటువంటి దేవుడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట నా జీవితంలో నెరవేర్చాడు. నాకు ఆయన దొరికాడు, నన్ను బాగు చేశాడు, నన్ను ఆకర్షించి ఈనాడు దేవుని యొక్క సేవలో ఆయన కృపను బట్టి నన్ను వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత మరి మనం ఆయన్ను వెదికే వారం ఉండాలని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. 4వ విషయాల గురించి మనం గమనించినట్టయితే పిల్లరా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని, ఈ 4 విషయాల గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మరి పిల్లరా,
మూలవాక్యంలో మనం చదువుకున్నాం కదండి, నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసినను వెదకి. 4వ విషయము, తమ చెడు మార్గం విడిచిన యెడల నేను వారి ప్రార్థన వింటాను. చెడు మార్గాలు విడిచిపెట్టాల. ఏమండి? చెడు మార్గాలు విడిచిపెట్టాల. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఈ 4 విషయాల గురించి ధ్యానిస్తున్నప్పుడు, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచగా లేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందముగా లేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమండి? మన దోషాలు మనకు దేవుడికి మధ్య అడ్డముగా వచ్చి, అందువల్ల మరి ఆయన ప్రార్థన వినటంలే. పిల్లరా, క్రైస్తవ్యంలో ఒక క్రమశిక్షణ అనేది ఉంది. ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఆపద మొక్కుల్లాగా వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ మొర ఆయన దేవుడు వినడు. ఏమండి? దేవుడు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మనకు మంచి కట్టుబాట్లు, ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు, ఏమండి, మన జీవితాల్లో మనం అన్ని విషయాల్లో బాగుండాలనేది దేవుడి యొక్క సంకల్పం. అందుచేత మనకు మన దేవుడికి మన ప్రార్థన అడ్డుగా ఎందుకు వస్తున్నాయంటే మన దోషాలు. ఎవరెవరిలో ఏ దోషాలు ఉన్నాయో అనేది ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనం పరీక్షించుకోవటం అనేది చాలా అవసరం, మంచిది. ఒక వ్యక్తి ఒక దైవజనుడితో అన్నట్ట, నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను, దేవుళ్ళో ఆయన యొక్క శక్తి లోపమా లేకపోతే నా భక్తి లోపమా అని అడిగాట. ఆ దైవజనుడు చెప్పాట, ఓ రోజు మీ ఇంటికి వస్తాను, దీనికి నేను సమాధానం చెప్తానని చెప్పని ఆ దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాట. వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న అడిగినటువంటి ఒక వ్యక్తి బాగా ఫుల్గా తాగేసి తలుపులు తీయంగానే దైవజనుడు వచ్చాడు. ఆయనకు ఒక విధమైనటువంటి ఒక భీతి కలిగిందట. ఎందుకని కలిగింది భీతి? ఆయనలో దురలవాట్లు ఉన్నాయి, దురభ్యాసాల్లో మరి ఆయన మునిగి తేలుతున్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు పిల్లారా, ఆయన మనం ఎందుకు వింటాడు దేవుడు మరి మీ ఇష్ట ప్రకారం మీరుండండి, మీరు ప్రార్థన చేసినప్పుడంతా నేను మీకు వరాలు ఇస్తాను అనేటువంటి దేవుడు కాదు. మనం సేవిస్తున్నటువంటి యేసయ్య మన జీవితాలు బాగు చేసే దేవుడు. ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టేటువంటి దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, ఈ కృప కలిగినటువంటి దేవుడు. పిల్లరా, మనలో దురభ్యాసాలు ఉంటే అది మానుకోవాలని ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం. ఏమండి? ఒక్కరోడు మేము ఉండేది వెంకటేశ్వరంలో, నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నవాడు, తర్వాత వాడు పెద్దోడైనాడు, బాగా మీసాలు వచ్చాయి. వాడు తాగి ఎదురుపడ్డాడు నాకు. వాడిని ఏరా అనేవాడిని నేను. నాయనా, ఈ దురభ్యాస ముద్ర మద్యపానం సేవించొద్దురా నాయనా, దీనివల్ల నీకు ఆర్థికంగా నువ్వు నష్టపోతావు, శారీరకంగా నష్టపోతావు, ఆత్మీయంగా కూడా నష్టపోతావు అబ్బాయి అని చెప్పన్నా. వాడు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లోడు. వాడు నా తల మీద చేయి పెట్టి, రేపటి నుంచి నేను తాగని పాస్టర్ గారు అన్నాడు. నేను నమ్మా. మరుసటి రోజు మళ్ళీ తోలుతా వచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లరా, మనలో ఉన్న దురభ్యాసాలు, అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, మోసాలు కావచ్చు, ఏమండి వడ్డీ వ్యాపారం కావచ్చు, లేక లంచాలు తీసుకునేది కానీ, ఏ విధమైనటువంటి దురాశలు కలిగి ఇతరుల సొమ్ము ఆశించేటువంటి పరిస్థితులు అనేది మనలో ఉండకూడదని దేవుడి యొక్క ఉద్దేశం. మనం బాగుండాల. లోకానికి క్రైస్తవుడు ఒక ఆదర్శంగా జీవించాలి కానీ పిల్లరా, లోకంతో కలిసిపోయి లోకాచారాలు కలిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉండకూడదని దేవుడి యొక్క చిత్తం. దేవుడికి స్తోత్రం కలుగుడుగాక. అందుచేత మరి పిల్లరా, మన దోషాలు
దేవుడికి అడ్డు వస్తున్నాయి ప్రార్థన వినకుండా ఉండేదానికి. అందుచేత ఈనాడు కొంతమంది ప్రార్థనలు దేవుడు వినటం లేదు. ఏమండి, దేశం అనేది బాగుపడటంలే, కుటుంబాలు బాగుపడటంలే, వాళ్ళ యొక్క మండలాలు బాగుపడటలేదు, వాళ్ళ జిల్లాలు బాగుపడటలేదు, వాళ్ళ రాష్ట్రాలు బాగుపడటలేదు. దేశం బాగుపడకుండేదానికి కారణము ఈ 4 లక్షణాలు లేనటువంటి వాళ్ళ యొక్క ప్రార్థన వల్ల. పిల్లారా, సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నట్టుంటక ఈ సమయంలో ప్రియ సోదరుడా సోదరి, పెద్దవాడిగా అనేకులకు ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్నట్టుంటక దేవుడి యొక్క మాటలకు మీరు విధేయులు కండి. ఈ దేవుడి వాక్యానుసారంగా జీవిస్తే మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు గొప్ప దీవెనలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని నేను చెప్పి దేవుడి వాక్యాన్ని ముగిస్తా. ఒక మూట ఆయన చాలా కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నట్ట ఒక గదిలో. ఆ గదిలోనే మరి అందరు పండుకోవాలా. ఆ పిల్లోడు 3 పిల్లలట ఆయనకు. అయినా ఏంది ఇది పెద్ద గోలగా ఉందని చెప్పని అప్పుడప్పుడు అంటుండేవాట. అదే లేదురా, ప్రార్థన చేస్తే మీకు మంచిదిరా నాయన అని చెప్పని సరిలో కూడా పాపం వాళ్ళ నిద్ర భంగం చేయటం దేనికని బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాట. ఆయన ఒకటి అడిగేవాట, యేసయ్యా నా కొడుకు మెళ్ళో ఒకటి కట్టుకుంటాడే పొడుగ్గా, ఆ విధంగా కట్టుకొని వాడు ఒక పెద్ద ఆఫీసర్ కావాలి ప్రభు అనేది ప్రార్థన చేశాట తండ్రి. అంటే మెళ్ళలో టై కట్టుకోవాలని, సూటు బూట్ వేయాలని తండ్రి యొక్క ఆలోచన. దేవుడి స్తోత్రం. ఆ పిల్లడు బాగా చదువుకొని పెద్దవాడై ఒక మంచి ఆఫీసర్ అయినట్ట. ఆఫీసర్ అయ్యి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఒక కారులో దిగి టై కట్టుకొని సూట్ వేసుకొని వస్తే అప్పటికి ఆయన వృద్ధాప్య దశకు వచ్చి అది చూచి చాలా సంతోషించాట. దేవుడికి స్తోత్రం. నాయనా నిన్ను ఈ రీతిగా చూడాలని నేను ప్రార్థన చేశాను రా, నువ్వు చిన్నప్పుడు గొడవ చేసేవాడు కదరా అంటే అప్పుడు అన్నట్టు ఆ కొడుకు, నాయనా నా చాలా తప్పు, నీ ప్రార్థన శక్తి వల్ల నేను ఈ రీతిగా ఒక మంచి ఉద్యోగం చేయగలుగుతున్నటువంటి ఒక పరిస్థితుల్లోకి వచ్చానని. ఈ విధమైన సాక్ష్యాలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను దేవుడు దీవిస్తాడు. ఏమండి, వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. వాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో మరి పిల్లరా దేవుడు నడిపించేదానికి ఆయన కృప చూపించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కాలు నడకన తిరిగి సువార్త చెప్తే నా కొడుకు కారులో తిరుగుతున్నాడు ఇప్పుడు. దేవుడికి స్తోత్రం. దేవుడి మహిమార్థంగా క్లుప్తంగా చెప్తున్నా. అనేక మంది తల్లిదండ్రులు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ బిడ్డల యొక్క యోగక్షేమాల కొరకు ప్రార్థన చేసి దేవుడికి తమ బిడ్డలను అప్పగించినప్పుడు పిల్లరా ఎలాంటి దురభ్యాసాలకు లోను కాకుండా, ఏ విధమైనటువంటి కీడు గండల అపాయములకు లోను కాకుండా వాళ్ళ బిడ్డలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసినప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన విన్న దేవుడు, ఏమండి, దోషములు లేకుండా చేసినటువంటి ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప కార్యములు చేసినటువంటి సాక్ష్యములు నా జీవితంలో నేను ఎన్నో విన్నా, నేను ఎన్నో చూచా కూడా కుటుంబంలో. అందుచేత ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి ప్రియులారా, ఈ విధమైనటువంటి ప్రార్థనా పరులంగా మనం ఉండటం అనేది ఈ దినాల్లో చాలా అవసరము. ఒక మాట పెద్దవాడిగా నేను చెప్తున్నాను, సంఘాలలో అది ఏ విధమైనటువంటి శాఖ భేదం లేకుండా ఎక్కడికక్కడ ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేయండి. ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. చాలా జాస్తిగా ప్రార్థన చేయటం అనేటువంటి ఈ దినాలలో చాలా అవసరమని ఆత్మీయ అనుభవాన్ని గ్రహించినటువంటి పెద్దవాడిగా
చేయని వాళ్లకు నేను చెప్తున్నాను, మీ మందిరాలలో ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి. ఉపవాసం లేని వాళ్ళు, చాలాసేపు కూర్చోలేని వాళ్ళు కొద్దిసేపన్నా కూర్చొని వెళ్ళండి పిల్లారా. ఈ ప్రార్థన అంతా కూడా ఒక ధూపంలాగా ప్రభు ఆలకించి గొప్ప కార్యాలు చేసే దేవుడు. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ ఎ బిగ్ ఓషన్ అని ఒక వ్యక్తి అన్నాడు. చిన్న చిన్న నీటి బిందువులు ఒక మహాసముద్రమయ్యే అవకాశం ఉందని. అనేకుల ప్రార్థన వినే దేవుడు మన దేశాన్ని బాగు చేసేదానికి కృప చూపించే దేవుడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకున్నామండి. పరిశుద్ధుడా యేసయ్యా వందనాలు తండ్రి. మా ప్రభువా ఈ దినాలలో మా తండ్రి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ మా ప్రభువా బాగుపడాలంటే జరగబోయేటువంటి నాయన ఎన్నికలు ఏ విధమైనటువంటి మా తండ్రి వాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా మా తండ్రి క్రమంగా జరగాలంటే ప్రభువా క్రైస్తవుల యొక్క ప్రార్థన చాలా అవసరమైంటున్నది ప్రభువా. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడి మీరు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడి, ప్రార్థనకు జవాబుగా గొప్ప కార్యం చేసే దేవుడికి వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ప్రభువా మా తండ్రి ఈ రీతైనటువంటి లక్షణాలు కలిగి ప్రార్థన చేసేవారుగా ప్రతి ఒక్కరు నడిపించమని, నీ కృపలో వర్ధలు చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కాపుదల సన్నిధి భద్రత ఆశీర్వాదములు శ్రోతలందరికీ, వాక్యమైనటువంటి వ్యక్తులు అందరికీ కూడా గొప్ప ప్రార్థనా పనులుగా ఉన్నట్లు నీ కృప తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.